యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆండాల్ అమ్మవారి ఉంజల్ సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. గోదాదేవి ప్రవచనాల సేవ నిర్వహించారు. మరి ఇక ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆండాల్ అమ్మవారి సేవలో తరించారు. అంతేకాకుండా ఇక పేరు ఏం పేరు అయ్యా స్వామిది? మన నరసింహస్వామి వారికి దామోదరుడు అనేటువంటి పేరు ఉంది. యాదాద్రి మహాదివ్య క్షేత్రం. ఈ క్షేత్రంలో మహావైభవంగా ధనుర్మాస వ్రత మహోత్సవం గత వైభవాల కంటే కూడా 1000 విధాలుగా మహా ఉత్సాహంగా నిర్వహింపబడుతుంది. మాసోత్సవం. ఈ మాసోత్సవంలో ఈరోజు 5వ రోజు పాసురంలో భగవానుడి యొక్క దివ్య నామం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడం జరిగింది. లక్ష్మీనారసింహస్వామి వారి కంటే కూడా లక్ష్మీనారసింహస్వామి వారి నామోచ్చరణకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. ద్విగుణీకృతమైనటువంటి సత్ఫలితాలు భగవన్ నామస్మరణ వలన మనకు సిద్ధిస్తాయి. భగవానుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు ఒకటా రెండా ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాల్లోనూ అసురులను సంహారం చేయడం కోసం ఆయన ప్రదర్శించిన మాయ మరి మనము కనలేము, చూడలేము, వినలేము. అంత గొప్పన మాయని మనకు భక్తి అనేటువంటి సూత్రం చేత కట్టుబడి ఇచ్చినాడు. తాను కూడా భక్తి అనేటువంటి తాడుతోనే యశోదాదేవి చేత కట్టబడ్డాడు. ఇవన్నీ ఆయన ఆశ్చర్యకరమైన చేష్టలు. ఆ తర్వాత ఒక పేరు, ఊరు, ఏరు ఇవి పాసురాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఏరు. మనం ప్రతి సంకల్పంలోనూ కూడా పుణ్య నదులను స్మరించుకొని స్నానం చేస్తాం. మన శరీరానికి కూడా పడేటువంటి పూర్వజన్మ సంచితాలు, పాపాలు అన్నీ కూడా అణగారిపోతాయి. అదేవిధంగా భగవంతుడి నామం కనుక స్మరించినట్టయితే పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఆ తర్వాత ఊరు ఉత్తర మధురా నగరిలో ఆయన నిత్యము భగవత్ సంబంధం కలిగినటువంటి ఆ ఏరులో స్నానం చేసి భక్తులను రక్షించాలనేటువంటి దమాన్ని కడుపులో ఉంచుకున్నవాడు కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి సార్థకత చేకూర్చున్నది. సంధ్యా థియేటర్ ఘటనలో